ప్రతిపాదించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అభినందిస్తూ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా పదవిని చేపట్టినటువంటి వారిని కూడా అభినందిస్తూ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు తాగునీటి అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా నియమించబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ, వారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమై గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం విస్తరిస్తుందని, అలాగే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి దశగా ముందుకు సాగుతాయని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాల నిర్బంధ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమై నిర్జీవమైపోయిన ఈ దశలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమై గ్రామీణ వ్యవస్థ మరింతగా బలపడి అభివృద్ధిని సాధిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అలాగే కేంద్రంలో కూడా మన రాష్ట్రం నుండి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా నియమితులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ సక్రమంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చేసి, అలాగే గ్రామాల్లో మౌలిక వస్తువుల ఏర్పాటుకి బలోపేతం అవుతుందని చెప్పి, తద్వారా గ్రామీణ వ్యవస్థ, గ్రామ పంచాయతీ వ్యవస్థ, సర్పంచులు అధికారాలు విధులు అన్నింటినీ సక్రమంగా అనుభవించి ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం విస్తరిస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం.